హాయ్ ఫ్రెండ్స్, వినేష్ హియర్. పారాడి పాపాయి నుంచి పళ్ళు ఊడిపోయిన పెద్దవారి వరకు తలపైన ఉన్న వెంట్రుకలంటే అబ్బబ్బబ్బా ఎంత మమకారం అంటే అది మాటల్లో వర్ణించలేనబ్బా. వర్ణనాతీతం. అబ్బో అనే కదా అంటారు. నిజమే కదండి. నిజం కాకపోతే ఏంటో మీరే చెప్పండి. మీరు చెప్పరు, ఎందుకంటే అదే నిజం కాబట్టి. ఓకే ఒప్పుకుంటాను, మీకు చెప్పడం ఇష్టం లేదని. పర్వాలేదులేండి. సరే, మీ ఇంటి వంటగదిలో తయారు చేసిన హెయిర్ గ్రోత్ ఆయిల్ నుంచి అన్ని దేశాల ఆఖరి ఇంటి వరకు తయారు చేసే ఆయిల్స్ ని చాలా శ్రద్ధగా వాడుకున్నాక, అంతేకాదండోయ్ మీ వీధి చివరాఖరు ఉన్న ఆయుర్వేద డాక్టర్ నుంచి WHO వరకు వాడేసి ఆ తర్వాత మిగిలిన గూగుల్లో వెతకడం మొదలు పెట్టి వస్తూ వయా యూట్యూబ్ ని వెతికేసి చివరాఖరి పోడ్కాస్ట్ దగ్గర అలసిపోయి ఆగిపోయారా లేదా? అసలు మీ లోపల అనేక రకాల మానసిక ఒత్తిడులు ఆందోళన ఉంచుకుని జాగో అంటే ఎలా అండి? జీవితం అంటేనే ఒడిదుడుకుల వలయం. ముందు మీలో ఉన్న ఒత్తిడికి కారణాలేంటో తెలుసుకోండి. నేను చెప్పినంత ఈజీ కాదని నాకు తెలుసు, కానీ జీవితాన్ని ఈదడం సముద్రాన్ని ఈదడం చాలా కష్టతరమని ముందుగానే పెద్దవాళ్ళు వివరించి ఉన్నారు. మీ ఆలోచనలోని ఒత్తిడిని ఆందోళనను అదుపులో ఉంచుకోవడం కోసం మీరు ఎంత ధ్యానం చేసినా యోగా చేసినంత వరకే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే గజిబిజి గందరగోళ జీవితం. మీ ఉద్యోగ ఒత్తిడిని, ఆర్థిక ఒత్తిడిని, అనారోగ్యపు సమస్యని, ఇంటి పరిస్థితుల ఒత్తిడికి నేను మీకు సరైన సలహా ఇవ్వలేను, కానీ మీ ఆలోచన సంఘర్షణ ఒత్తిడిని తగ్గించుకోవడానికి నాకు తెలిసిన చిన్న మార్పులు చెప్తాను. వీలైతే అలవాటు చేసుకోండి. మీరు ఖచ్చితంగా 8 గంటలు హాయిగా నిద్రపోండి. మీరు తినే ఏ పదార్థానైనా సరే సంతృప్తిగా స్వీకరించండి. మీ శరీరానికి కావలసిన నీటిని ఇచ్చేటప్పుడు ఎటువంటివి కలపకుండా స్వచ్ఛమైన కేవలం మంచినీళ్ళను మాత్రమే త్రాగండి. మీరు ఎప్పుడూ సరదాగా నవ్వుకునే ప్రోగ్రామ్స్ మాత్రమే చూడండి. మీ మనసుకు నచ్చే మధురమైన పాత పాటలను వినండి. మీరు చేసే ప్రతి పనిని చాలా ఇష్టంతో చేయండి. మీ కుటుంబ సభ్యులతో లేదా మీకు నచ్చే వాళ్ళతో మీరు మనసు విప్పి కష్ట సుఖాన్ని పంచుకోండి. మీకు ఒత్తిడి కలిగించే వాటికి దూరంగా ఉండండి. అంటే మిమ్మల్ని బాధ పెట్టే వాళ్లకు. అలాగే మొబైల్ కొంచెం తక్కువగా వాడండి. టీవీ డైరీ సీరియల్స్, విషాదకరమైన సినిమాలు, ఆల్ న్యూస్ ఛానల్స్ ని అంటే నేరాలు ఘోరాల వంటివి మీ ఆరోగ్యాన్ని పాడు చేసే చెడు అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. ప్రతి క్షణాన్ని సంతోషంగా, సరదాగా మరియు సంతృప్తిగా గడిపేయండి. ఆటోమేటిక్ గా మీ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహా భాగ్యం అండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్.